సోషల్ మీడియా హీరోయిన్ రీతూ చౌదరి ఒక స్కామ్లో ఇరుక్కుంది. 700 crores ప్రాపర్టీకి సంబంధించి ఒక స్కామ్లో ఇరుక్కుంది. ఈ స్కామ్లో ఇరికించింది టీడీపీ ప్రభుత్వం అని కొంతమంది, వైసీపీ ప్రభుత్వానికి అని కొంతమంది, వైసీపీ జగన్ గారికి దగ్గర బంధువులైన కొంతమంది రెడ్డి క్యాండిడేట్స్ రీతూ చౌదరిని అడ్డుపెట్టుకొని కొన్ని స్థలాలు కొన్నారని, కొన్ని స్థలాలు లాక్కున్నారని, ఈ లాక్కున్న స్థలాలన్నీ రీతూ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉన్నాయని, ఇవన్నీ ప్రస్తుతానికి స్టేలో ఉన్నాయని, ఎందుకంటే ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు లాక్కున్నట్టుగా తెలిసిపోతుంది కాబట్టి రిజిస్ట్రేషన్లు చేయకుండా స్టేలో ఉంచారు అని ఏదో చుట్టూ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఓ రౌండ్ చక్కర్లు కొడుతూ ఉంది. నిజానికి రీతూ చౌదరి అంటే ఎవరు? ఓ టీవీ యాంకరు, ఓ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుందన్నమాట. భర్తతో డివోర్స్ కూడా తీసుకుంది, సోలోగా ఉంటుంది, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుంది. పెద్ద సెలబ్రిటీ ఏం కాదు, కోట్లు సంపాదించిన వీరవనిత కాదు, రాజకీయ నేపథ్యం అసలే లేదు. కానీ అనవసరంగా ఏదో లాగుతూ ఉన్నారనమాట. ఏదో ఒక లేడీని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అన్న ఉద్దేశంతో రీతూ చౌదరి అనే అమ్మాయిని ఈ 700 కోట్ల ప్రాపర్టీలో లాగుతున్నారు అని అనిపిస్తుంది. నిజానికి ఒకవేళ రీతూ చౌదరి కనుక ఆ స్కామ్లో ఉన్నా, ఆ ప్రాపర్టీస్ని డ్రాగ్ చేయడంలో ఈవిడ పాత్ర ఉన్నా, ఇంతవరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆవిడ హైదరాబాద్లోనే ఉంటుంది. అయినా కూడా ఇంతవరకు రీతూ చౌదరిని అరెస్ట్ చేయలేదు. ఒకవేళ ఉంటే ఈ పాటికి ఎందుకు చేయలేదు? ఆవిడ ఎక్కడికి పారిపోలేదు కదా. ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణకి సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన ఒక ఛానల్ పోస్ట్ ఎలా ఉందంటే, విజయవాడ నుంచి వైజాగ్కి మెట్రో ట్రైన్ పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుండాలి కొంచెమైనా. ట్రైన్లో అన్నవి స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు ఎవడు పర్మిషన్ ఇవ్వడానికి, యాక్సెప్ట్ చేయడానికి? ఆయనకు సంబంధమే లేదు. రోడ్లు మాత్రమే ఆయనవి. రైల్వే శాఖ సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటి పనికిమాలిన న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మెప్పు కోసం. కాబట్టి రీతూ చౌదరిని ఇరికించడం కూడా అలాంటిదేనేమో అని అనిపిస్తుంది. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా సీరియస్గా మ్యాటర్లో ముదిరినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.